ఏమైంది? కూర్చోండి మేడం. పర్లేదు, ఇక్కడే ఇంజెక్షన్ ఇవ్వండి. లేదు, కూర్చోండి. ఇంకా ఎంతసేపు? అయిపోయింది మేడం. అంజలి! అంజలి! అంజలి ఏమైంది? అబ్బాయి గడు మళ్ళీ నన్ను చంపడానికి వచ్చాడు. అడిగో. అంజలి, అంజలి ఊరుకో ప్లీజ్. అంజలి, అంజలి, అంజలి నీకేం కాదు, నేను వచ్చేసాను కదా. అంజలి! అబ్బాయి గడు మళ్ళీ వచ్చాడనమాట. వెదవ, వాడికేం పోయే కాలం పుట్టింది? నా కోడల్ని పుట్టబోయే బిడ్డని చంపాలనుకున్నాడన్నమాట. బావా, నాకు చాలా భయంగా ఉంది బావా. రిలాక్స్ అంజలి, ఇప్పుడు వాడిక్కడ లేడు కదా, భయపడుకో, మేమందరం ఉన్నాం కదా. రిలాక్స్.
ఒరే అర్జున్, అంజలి తీసుకుని నువ్వు లోపలికి వెళ్ళు. ధర్మాకి ఫోన్ చేసి ఈ విషయం నేను చెప్తాను. అలాగే నాన్న. పదండి. వీడెన్ని వేషాలు వేసుకొచ్చినా చంపలేకపోయాడంటే దీనిది గట్టి పిండమే. దీని కడుపులో ఉన్న పిండాన్నైనా హతమారిస్తే ఇది దిగులుతో అన్న చచ్చిపోయేది. కానీ ఆ అవకాశం రావట్లేదే. ఎలా? ఇక్కడ ఈ చిన్నస్వామి తిష్ట వేశాడేంటి? ఈయన వెళ్ళిపోతే గాని నేను ఆ త్రిశూలాన్ని కొట్టేయలేను. పోతాడేమోనని పొగబెట్టినా హోమం అనుకునే రకం వీళ్ళు. ఇప్పుడెలాగబ్బా? ఆ స్వామీజీ పేరు మీదనే పాపం చేయడం మంచిది. మంత్రదండానికి మించిన మారణాయుధం రాబోతోంది. సకల చరాచర జగత్తునంతటినీ ఏలే కాలభైరవుడి కరవాలమదే. స్వామి, కాంతమ్మ గారు, మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరిక్కడున్నారేంటి స్వామి? మీ గురువు గారు పిలుస్తున్నారు. వినపడలేదనుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, నేను అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్దామని వచ్చాను. సరే అమ్మా, దండం పెట్టుకోండి. త్రిశూలం మాత్రం తాకకండి. మంచిది మంచిది. స్వామీజీ గారు పిలుస్తున్నారు, వెళ్ళండి. ఆ. రక్తాన్ని తాగే ఘోర పెదవులు సంతోషంతో విచ్చుకుంటుంటే సంబరంగా ఉంది. కాంతం బయలుదేరిందా గోరా? వస్తోంది వస్తోంది. భూమండలాన్ని మరణశయ్య మీద పెట్టి ఊయలూపగలిగే శక్తివంతమైన త్రిశూలంతో వస్తోంది. అమ్మా తల్లి సంతోషమాత, దుర్గామాత, కనకదుర్గ, అన్నపూర్ణ, మహేశ్వరి, పరమేశ్వరి, పాహిమాం పాహిమాం పాహిమాం. దాంతో మనల్ని అంతం చేయాలనుకుంది అంజలి. తప్పించుకోవాలంటే అది మన చేతికి రావాలి కదా. ఆది పరాశక్తి చేతిలో త్రిశూలం ఉంటే దుష్ట సంహారం జరుగుతుంది. అదే త్రిశూలం దుష్టశక్తి చేతిలో ఉంటే
మరణకాండ జరుగుతుంది. అందర్నీ చంపడం ఒక లక్ష్యమైతే అర్జున్ని సొంతం చేసుకోవడం మరో ఆశయం గోరా. అర్జున్ని చంపి నువ్వు ఈ కళేబరాన్ని వదిలి ప్రేతాత్మగా తిరిగితే భౌతికానందం ఎక్కడ దొరుకుతుంది? అందుకే నీ ఆత్మను అంజలి భౌతిక కాయంలో ప్రవేశపెడితే నీ కథ సుఖాంతం అవుతుంది. అయితే అంజలిని చంపేయాలి. చంపాలంటే ముందు దాన్ని ఇక్కడకు తీసుకురావాలి. అది సజీవంగా ఉన్నప్పుడే త్రిశూలం నీ ఆధీనంలోకి రావాలి. ఈ తంతు జరిగే ముందు కుతంత్రం జరగాలి. ఏమిటి స్వామి దీర్ఘాలోచనలో ఉన్నారు? మళ్ళీ ఏదైనా విపత్తా? రేపే గీత అంతం కాబోయే రోజు కదా. ఎక్కడో చిన్న స్తబ్దత, చిన్న పొరపాటు జరిగినా జరిగే విపత్తుని ఆపలేరు. రేపటి పూజకు అన్ని ఏర్పాట్లు చేశారు కదా. చేశాం స్వామి. మార్తాండ స్వామి శిష్యులతో పాటు మన శిష్యులందరినీ కూడా పిలిపించండి. అలాగే స్వామి. రుద్రం, నమకం, చమకం, మంత్రోచ్చారణతో, త్రిశూల బంధన హారంతో మొదటగా పూజ మొదలు పెట్టాలి. వేద మంత్రాల సాక్షిగా అగ్నిహోత్రం వెలిగిపోవాలి. శివ తపస్సుల యోగ ముద్రలతో ప్రేతాత్మల ప్రేలాపనలు మూగిపోవాలి. అంజలి ఆశయం నెరవేరాలి. స్వామి ఇన్ని చెప్పారు, కానీ ఏదో ఒక సందేహంతో బాధపడుతున్నట్టు అనిపిస్తోంది. నా సందేహం నిజమే. చెప్పాను కదా, చిన్న స్తబ్దత అని. రేపు జరగబోయే పోరాటం గీతకి అంజలికి మధ్య మాత్రమే కాదు, మంచికి చెడుకి, దైవానికి దయ్యానికి మధ్య. చెడు మీద మంచి గెలవాలని అందరూ కోరుకుంటాం. ఒకవేళ మంచి మీద చెడు గెలిస్తే జరిగే విపత్తుని ఎవ్వరూ పూడ్చలేం. మనకు అనుకూల సమయాలున్నట్లుగానే ఆ దుష్ట శక్తులకి అనుకూల సమయాలుంటాయి. ఏ చిన్న అవకాశం దొరికినా అవి జార విడుచుకోవు. మీకున్న శక్తులతో వాటిని ఎదుర్కోవచ్చు కదా స్వామి. యోగంతో వచ్చే భగవత్శక్తి మనకు రక్ష, కాని ఇతరులకది శాశ్వత రక్ష కాదు. మనము మానవ మాత్రులమే. మనం చేయబోతున్న రేపటి పూజతో దైవశక్తిని, ఈశ్వర కరుణని, అఖండ జ్యోతిని, ఆ అమ్మ ఆశీస్సులని ఆ త్రిశూలం పొందుతుంది. దాంతో ఆ దుష్ట శక్తిని అంతం చెయ్యవచ్చు. ఎలాంటి ఒడిదుడుకులు జరిగినా, విపత్కర పరిస్థితులు ఎదురైనా ఆ ప్రేతాత్మల మాయలకు జంకకుండా మన యాగం జరగాలి. సర్వం సిద్ధం చెయ్యండి. అలాగే స్వామి. రేపే ప్రళయానికి నాంది. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో కాలమే నిర్ణయిస్తుంది. అంజలిని, దాని కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తానని వేషాలు వేసుకొని మరీ వెళ్ళావు. కనీసం దాని చేతికున్న తోయిత్తు కూడా తీసి పారేయలేకపోయావు కదూ.
సరిగ్గా అటాక్ చేసే టైంకి నేను మారువేషంలో వచ్చానని తను గుర్తుపట్టేసింది. పారిపోయి రావడానికి ఇంతసేపు పట్టిందా? ఆ పోలీస్ ధర్మ వేట కుక్కలా వెంటాడుతున్నాడు. చెక్ పోస్ట్ దగ్గర అక్కడ ఇక్కడ అని పోలీసుల నుంచి తప్పించుకొని రావటానికి ఇంత టైం పట్టింది. సరే, జరిగిపోయిన దాని గురించి మాట్లాడకు, వదిలే. జరగాల్సిందేంటో చెప్తాను, చెయ్యి. చెప్పు. అంజలి అర్జున్ రేపు ఆశ్రమానికి బయలుదేరుతున్నారు. దారి మధ్యలో కారాపి అంజలిని కిడ్నాప్ చేసి తీసుకురావాలి. ఇక్కడి దాకా తీసుకురావటం ఎందుకు? దాన్ని అక్కడే కిరాతకంగా చంపేస్తాను. వద్దు. నా పగ తీర్చుకునే అవకాశం వస్తే వద్దు అంటావెందుకు? మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. 10 సార్లు అవకాశం వచ్చినా అంజలిని ఏమీ చేయలేకపోయావు. పిచ్చి వాగుడు వాక్కుండా దాన్ని నా దగ్గరికి తీసుకురా. సరే. చాలా తెలివిగా కిడ్నాప్ చేయాలి. పక్కన అర్జున్ ఉంటాడు, అర్థమైందా? అలాగే. అది నా చేతికి దొరికితే బొమ్మల ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? దాన్ని అక్కడికక్కడే హతమారుస్తాను. రేయ్, చెప్పింది చెయ్యి. నీకు నువ్వు చెప్పుకొని ఏదైనా చెయ్యాలని చూస్తే నా చేతిలో చూస్తావు. అంజలి ఊపిరి నువ్వు తీస్తే నీ ఊపిరి నేను తీస్తా. అదేంటి? దాన్ని చంపాలని సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాను. అవకాశం వస్తే ఇప్పుడేం చంపొద్దంటున్నావు? నువ్వు నాకు అర్థం కావట్లేదు. అసలు నీ ప్లాన్ ఏంటి? నీకు కావాల్సింది అంజలి చావు. చంపేద్దాం. దాని ప్రాణాలు తీసి దాని పార్థివ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకుందాం. దాని డెడ్ బాడీ నువ్వేం చేసుకుంటావు? నా కళేబరం ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. ఇది నాశనమయ్యేలోపు ఇంకో దేహాన్ని వెతుక్కోవాలి. అదేదో అంజలిని హతమార్చి నా ఆత్మని దానిలోకి వెళ్ళనిస్తే అర్జున్తో కాపురం చేయొచ్చు కదా. దాని బాడీలోకి నువ్వు వెళ్ళాలంటే ముందు దాని ప్రాణం పోవాలి కదా. నువ్వు కసి తీరా చంపితే పనులు కావు. దానికో లెక్క ఉంటుంది. పిచ్చి వేషాలు వేయకుండా అంజలిని కిడ్నాప్ చేసుకొని తీసుకురా. వెళ్ళు, వెళ్ళు. అమ్మా, అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాను. నువ్వు కూడా నన్ను దీవిస్తే నాకిక తిరిగే ఉండదు. నువ్వే పని చేసినా అందరి మంచి కోరి చేస్తావని తెలుసమ్మా. దేవుళ్ళందరూ అంజలే గెలవాలని ఈ ఇంటి గడప దాటిస్తున్నారు. నీ కడుపులో ఉన్న బిడ్డే నీకు ఆశయం. తన కోసమే బతకాలని, తన కోసమే ఇంత త్యాగం చేస్తున్నావనుకో, విజయంతో తిరిగొస్తావు. ఒకే తల్లి కడుపున పుట్టావు. కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం ఇలా శత్రువులుగా కలపడాల్సి వస్తుంది. అక్క అంతం ఈ చేతులతో చెయ్యాలంటే ఎవరికైనా రెండు కళ్ళల్లో ఏది ఎక్కువ అంటే సమాధానం చెప్పలేరు.
నాకు అలాంటి 2 కళ్ళు నువ్వే అంజలి. కానీ నేను ధైర్యంగా చెప్తున్నాను, నువ్వే నాకు ముఖ్యం. నీ విజయమే నాకు ముఖ్యం. తల్లిదండ్రుల్ని చంపేసిందంటే అలాంటి దాన్ని విడిచిపెట్టకూడదు. అందుకే ఈరోజు దాన్ని అంతం చేసిరా. అక్క చెల్లెళ్ళు కలిసిమెలిసి ఉండాలనుకుంటారు, కానీ గీత అసూయ ద్వేషాలతో బతికుండగానే దెయ్యంలా పీడించేది. అది చనిపోయి ప్రేతాత్మగా మారడంలో ఆశ్చర్యం లేదు. కానీ తక్కువ ఆయుషున్నది ఇంకెంతకాలమో దెయ్యంలా తిరగడం మంచిది కాదు. అందుకే దాన్ని అంతం చేయి.